పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ పవన్ కళ్యాణ్ లాంటి బసలే ఈ లోకంలో శేబాలు. పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారు కదా. సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది, వి స్టాండ్ విత్ పోసాని అని చెప్పేసి. దీని అర్థం ఏంటంటే పోసాని మురళీకృష్ణ గారి కోసం మేము స్టాండ్ తీసుకుంటాము, ఆయనకు సపోర్ట్గా మేము ఉంటాము, ఆయనకు ధైర్యం చెప్తాము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ వైఫ్కి కాల్ చేసి మేము ఉన్నామమ్మా, మీకు ఎట్లాంటి భయం లేదు, మేము చూసుకుంటాం, మేము అండగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం అని చెప్పేసి ధైర్యం చెప్పారు. అసలు మనం ఎందుకు పోసాని మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కొంతమందిని అడిగా. వైసీపీ పార్టీని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కొంతమందిని అడిగాను. ఏమనంటే అసలు మనం ఎందుకు పోసాని మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేయాలి, అసలు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కొంతమందిని అడిగా. వాళ్ళంతా కామన్గా చెప్పిన మాట ఏంటంటే పోసాని మురళీకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, పోసాని మురళీకృష్ణ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జగనన్న కూడా పోసాని మురళీకృష్ణ గారి కోసం స్టాండ్ తీసుకుంటా అన్నారు, అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం. అసలు ఇంకొంతమందికి మ్యాటర్ ఏందో కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం, అందరూ హ్యాష్ ట్యాగులు పెడుతున్నారు, మేము కూడా హ్యాష్ ట్యాగ్ పెడుతున్నాం, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే పోసాని మురళీకృష్ణ గారు గతంలో జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు అన్నారు, అడ్డమైన మాటలు, నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. ఒకసారి పార్టీ పరంగా చాలా గొడవలు ఉంటాయి, పార్టీ స్థాపించిన వాళ్ళు తిట్టొచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టాలి, పార్టీలో అవినీతి ఉంటే దాన్ని తిట్టాలి, అంతేగాని పార్టీకి ఎట్లాంటి సంబంధం లేని తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా నాకు నచ్చని పదం ఏంటంటే నీకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు, నేను ఇంకా బ్రతికే ఉంటాను, ఏదో రోజు నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు అంటే దాని అర్థమైంది, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఏదో ఒక రోజు ఆడపిల్లని కూడా ఎవడో ఒకటి రేపు చేయాలి, లేకపోతే ఎవడో నెత్తకపోవాలి, అప్పుడు నేను అది చూసి ఆనందపడతాను అనే ఉద్దేశంతో మాట్లాడితే అనిపించింది. అది దానికి ఇంకొక ఉద్దేశం ఏముంటుంది చెప్పండి? అసలు చిన్నపిల్లలు, ఇంట్లో ఆడవాళ్ళు, వీళ్ళంతా ఎందుకు? అక్రమ సంబంధాలు, అది ఇవన్నీ ఎందుకు? ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్టే, జనసేన పార్టీ వాళ్ళు కూడా తిట్టారు, టీడీపీ వాళ్ళు తిట్టారు, వైసీపీ వాళ్ళు తిట్టారు. అప్పుడు మరి ఆ పార్టీ వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నప్పుడు మరి మీరు కూడా చెడ్డవాళ్ళే అవుతారు కదా. సపోజ్ పోసాని మురళీకృష్ణ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా, వైసీపీ పార్టీలో కార్యకర్తను అమ్మ, అక్క, చెల్లి, తల్లి అని తిడితే మీరు యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తారా ఆ పర్సన్కి? పోనీ మిమ్మల్నే తిట్టాడు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారా? అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఒకటే. మీ ఇంట్లో ఆడవాళ్ళంటే తప్పు, వాళ్ళంటే తప్పు కాదా? అసలు పోసాని మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నోటికొచ్చిన మాటలో ఇంట్లో వాళ్ళని తిట్టడం, పార్టీ పరంగా ఎన్నన్నా అనుకోవచ్చు, వ్యక్తి పరంగా ఎన్నన్నా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నీకు నాకు గొడవ ఉంటే నువ్వు నేను తిట్టుకోవాలి, కానీ ఇంట్లో వాళ్ళని తిట్టడం అది కరెక్ట్ కాదు. పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు, అక్రమ సంబంధాలు అంటాం, ఇదన్నీ అసలు కరెక్ట్ కాదు. అందుకోసం అయితే పోసాని మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాను. అసలు ఎవరికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. టీడీపీ పార్టీకి కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎవరికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు యువతగా. ఎందుకంటే వాళ్ళు రివెంజ్, రాష్ట్రానికి ఏం డెవలప్ చేయాలి అనే దానికంటే అధికారంలోకి వస్తే రివెంజ్ ఎట్ట తీర్చుకోవాలి అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టినట్లయితే అనిపించింది నాకు. ఒక కామన్ మ్యాన్గా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ప్రభుత్వాన్ని మనమే ఎంచుకోవాలి కాబట్టి ఓటేసి గెలిపించుకున్నాం. మంచి చేశారా? క్లాప్స్ కొడతాం. రాష్ట్రానికి ఏమీ చేయట్లేదా? ప్రశ్నిస్తాం. కానీ ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు. ప్రశ్నిస్తే ఆ నాయకుల కంటే ముందు నాయకులను అభిమానించే వాళ్ళు ఉంటారు, వీళ్ళ రచ్చ ఎక్కువ. రాష్ట్రానికి ఏం జరగట్లేదు కదా అని ఎవరిని అడిగితే ఈ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు అమ్మ నా బూతులు పెడతారు, కామెంట్స్ పెడతారు, నెగిటివ్ కామెంట్స్ పెడతారు, ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తారు. ఇంకా రాష్ట్రం మారడం అనేది అది ఇంపాసిబుల్ థింగ్. ఎట్లాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు ఇంపాసిబుల్ థింగ్. అది రాష్ట్రం డెవలప్ అవుతుంది, దేశం అనేది మారదు. ఎందుకు అసలు ఒక హీరో కోసం ఎందుకు గొడవలు పడాలి మనం? ఒక పొలిటీషియన్స్ కోసం ఎందుకు గొడవ పడాలి? మతం కోసం, కులం కోసం ఎందుకు గొడవ పడాలి? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కులం గురించి, మతం గురించి, రాజకీయాల గురించి, పార్టీల గురించి, పార్టీ నాయకుల గురించి, సినిమాల గురించి, సినిమా హీరోల గురించి, యూట్యూబర్ల మీద కూడా గొడవలే.
నేను అససాయికి సపోర్ట్ చేస్తున్నాను, నేను యువ సమాజకు సపోర్ట్ చేస్తున్నాను, నాకు భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇష్టం, నాకు నాన్ అంటే ఇష్టం. ఎవడికి నచ్చిన వాడి మీద వాడి కోసం ప్రాణాలు తీసుకుంటాము, కత్తితో కోసుకుంటాము, గుండె తీసి బయటకు ఇస్తాము. నా జాను, నా ప్రాణం, నా ఊపిరి, నా దేవుడు. ఇంట్లో వాళ్ళు మరి కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ఎవరు దయ్యాలా? దేశం డెవలప్ అవ్వాలంటే రాజకీయ నాయకుడు మారాలి, లేకపోతే ఒక సినిమా హీరో మారాలి, పార్టీలు మారాలి, ఇది కాదు. యువత మారాలి, దేశాన్ని డెవలప్ చేయాలి అన్న థాట్ని పెంచుకోవాలి. అప్పుడు దేశం మారిద్ది, రాష్ట్రం మారిద్ది. కానీ ఒకళ్ళ కింద కుక్కలాగా ఉంటాము, ఒకళ్ళ కాళ్ళ కింద ఫోటోలు వేయించుకొని బిల్డప్లు ఇచ్చుకుంటాము, సినిమా హీరోలకి గుళ్ళు కడతాము, రాజకీయ నాయకులకి గుండెల్లో గుడి కడతాము, తల్లిదండ్రులను వదిలేస్తాము, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు మమ్మల్ని ఏదుచ్చుకొని తింటారు ఇంట్లో. ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి దేశం ఎప్పటికీ డెవలప్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము సపోర్ట్ చేస్తాము, రేపు వాళ్ళు మా కోసం వస్తారంటారు కదా, ఒక్కరు కూడా రారు. నిజంగా ఒక్కరు కూడా మీకోసం రారు. మీరు గుండెలు బాదుకొని మా దేవుడు, మా అన్న, మా హీరో అని గుండెలు బాదుకుంటారు. వాళ్ళు మీకేదన్నా అయితే కనీసం వాళ్ళకి మీ మొహం కూడా చూడరు. బోరబండ అనిల్ గారిని కూడా ఈ విధంగా అరెస్ట్ చేశారు. బోరబండ అనిల్కి ఎంత పలుకుబడి ఉంది, ఎంత పవర్ ఉంది, ఎంత మనీ ఉంది. ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఎంక్వైరీ చేస్తే నన్ను వేరే వాళ్ళు అనమన్నారు, వాళ్ళని చూసుకుని నేను అరిచాను, కానీ ఇప్పుడు వాళ్ళు నాతో లేరు అని చెప్పారు. అట్లాంటి పవర్ ఉన్న పర్సన్కి ఇట్లాంటి తప్పలేదు. రేపు నువ్వు ఇట్లాంటి ఫ్యాన్ వార్లు గొడవలు పెట్టుకుంటే నీకోసం వెనక ఎవడూ రాడు, చివరికి నువ్వు ముంచేస్తారు. నీ జీవితంతో పాటు నీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా రోడ్డును పడేస్తావు. నువ్వు మీ హీరో బర్త్డే వచ్చిందని చాలు వేలు వీడి సెలబ్రేట్ చేస్తావు. నీ పార్టీ నాయకుడి గురించి ఏదైనా బర్త్డే కానీ ఏదైనా సెలబ్రేషన్ ఉంటే మాత్రం బైక్ ర్యాలీలు, ధర్నాలు, కట్అవుట్లు రచ్చ చేస్తావు. కనీసం మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేలు గుర్తుంటాయి నీకు? మీ తల్లిదండ్రుల బర్త్డేలు గుర్తుంటే ఉండవు. హీరోల కోసం, పొలిటీషియన్స్ కోసం ఇంత చేస్తావు, కానీ మీ కన్న తల్లిదండ్రులకి ఏదైనా జ్వరం వచ్చిందంటే కనీసం వాళ్ళకి జ్వరం వచ్చిన విషయం కూడా నువ్వు తెలుసుకోలేవు. వాళ్ళు చెప్పరు, నువ్వు తెలుసుకోలేవు. అంత స్థితిలో ఉంటావు. మరి ఇంట్లో వాళ్ళకి వయసు అయిపోతుంది, వాళ్ళకి ఏజ్ మీద పడిపోతుంది, వాళ్ళకి ఏదన్నా తెలియని రోగాలు ఏమైనా ఉన్నాయేమో మెడికల్ చెకప్ చేద్దాము, 50,000 60,000 వస్తున్నాయి, వాళ్ళకి మెడికల్ చెకప్ చేయించి వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే క్లియర్ చేద్దాము. ఇట్లా కాదు. మా నాయకుడు బర్త్డే వస్తుంది, మా హీరో బర్త్డే వస్తుంది, సినిమా వస్తుంది, మా మతం గురించి, మా కులం గురించి, వీటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ కన్న తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి లేదు, వాళ్ళ గురించి లేదు. కనీసం నీ జీవితం మీద నీకే ఇంట్రెస్ట్ లేదు, నీ జీవితం మీద నీకే విలువ లేదు. ఇంక కన్న తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచిస్తావులే? అసలు నువ్వు బాగుపడే లక్షణాలు ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళని బాగుపడడానికి. సో సింపుల్గా చెప్తున్నాను గాయస్, ఎవరికి సపోర్ట్ చేసే అంత స్థితి మనది కాదు. ఒక కామన్ మ్యాన్గా మనం ఎంతవరకు చేయాలో అంతవరకే. ఒక సినిమాని సినిమాలా చూడండి. సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ బాగుంటే అప్రిషియేట్ చేయండి, హీరో మంచోడురా అని చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు రాష్ట్రం కోసం మంచి చేస్తే అప్రిషియేట్ చేయండి. ఒకవేళ ఏం చేయకపోతే ప్రశ్నించండి. ప్రశ్నించాల్సింది మనమే. పక్క రాష్ట్రం వాడు, పక్క దేశం వాడు వచ్చి ప్రశ్నించడు. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన యువత బాగుపడాలంటే మనమే ప్రశ్నించాలి. మన కులం కానీ, మన మతం కానీ అందరినీ కలిపేలాగా ఉండాలి తప్ప కొట్టుకొని సచ్చేలాగా ఉండకూడదు. కులం అనేది మనుషులు సృష్టించుకుందే. అది మన పుట్టుకతో పాటు మన రక్తంలో ఏం పుట్టలేదు. మనుషుల కంటే ముందేం కులం పుట్టల, మనుషులు పుట్టినవి కులం పుట్టింది. అది కూడా కులం అంటే ఒక పని తప్ప దాన్ని పెద్ద రక్తానికి సంబంధించింది, వంశానికి సంబంధించింది ఈ విధంగా అయితే చూసుకోమాకండి. సో సింపుల్గా చెప్పాలంటే అది ఇట్లాంటి గొడవలు అయితే పెట్టుకోకండి. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏది న్యాయం, ఏది అన్యాయం అని మీరే తెలుసుకోండి. పోసాని మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేస్తారో లేదో ఇంకా మీ ఇష్టం. సో ఫైనల్గా ఎవరికి సపోర్ట్ చేయాలి అంటే నేనైతే ఎవరికి సపోర్ట్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఈరోజు తిట్టుకున్నా, ఈరోజు కొట్టుకున్నా అవి ఈ రోజు వరకే. రేపు మళ్ళీ వాళ్ళు కలుస్తారు, రేపు మళ్ళీ వాళ్ళే ఇంకొకళ్ళని తిడతారు, వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే కలుస్తారు. ఈ రోజు చెప్పే మాటలు ఒకలాగా ఉంటే రేపు ఇంకో చెప్పేలాగా ఉంటాయి. చివరికి చూసే వాళ్ళు మనం పిచ్చోళ్ళం అవుతాం, సపోర్ట్ చేసిన వాళ్ళు మనం పిచ్చోళ్ళం అవుతాం. ఇది సంవత్సరాల తరబడి చూసేది. ఇన్ని చూసినా కానీ మీలో ఎందుకు మార్పు రాదో నాకు అర్థం కావట్లేదు. ఇంకేమీ చేయలేము. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మారాల్సింది మనం. సో ఖచ్చితంగా మారే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.